కొందరు ఏదన్నా జబ్బు పడ్డోళ్ళ దగ్గరకో లేకపోతే ఎవరన్నా వాళ్ళు ఎవరన్నా చనిపోతేనో పరామర్శించడానికని పోతారు. పోయి ఏమైంది ఎట్ట జరిగింది అని అడుగుతారు అంతే. ఇక కానీ ఎదుటి మనిషి చెప్పేదైతే వినరు. ఇక ఫలానోళ్ళకు ఒకవేళ సర్జరీ అయిన వాళ్ళ దగ్గరికి పోయిందే అనుకుందాం, స్టంట్ పడ్డోళ్ళ దగ్గరికి పోయిండ్రని అనుకుందాం. ఫలానోళ్ళకు 2 స్టంట్లు పడ్డాయి, ఇంకోళ్ళకు 3 స్టంట్లు పడ్డాయి. చేసినాక మంచిగానే ఉన్నారట. ఓ నెల రోజుల వరకు మళ్ళీ ఆరోగ్యం క్షీణించిందట. పాపం అతను చనిపోయిండట. డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా కానీ సర్జరీ ఎట్లా జరిగిందో ఏమో అని అందరు అనుకుంటారని ఇటువంటి విషయాలు చెప్తారు. ఆపరేషన్ చేయించుకున్న ఆయనకు ఎంత భయం కావాలి అట్లా చెప్తే. మనం పరామర్శించడానికి పోయినప్పుడు ఎదుటి మనిషి ఏం చెప్తాడో వినాలి, ఎదుటి మనిషి బాధ ఏంటిదో వినాలి. అంతేకాని మనకు దోచిందేదో నోటి చాపల్యంతో అట్లా మాట్లాడి ఎదుటి మనుషులకు లేనిపోని భయాలు కల్పించడం అస్సలు కరెక్ట్ కాదు. అట్లాంటప్పుడు పోకున్నదే బెటరు. ఎప్పుడు కానీ మనం ఏ సందర్భంలో పోయినో ఎందుకు పోయినాం అనేది ఆలోచించుకొని మనం అక్కడ ప్రవర్తించాలి. ఏమంటారు?